బస్సు ప్రయాణం ఫ్రీ ఆడవాళ్ళకి సంవత్సరానికి 3 గ్యాస్ అంటే పెళ్లి చేసుకున్న ఆడపిల్లలందరికీ 1,00,000 రూపాయలు ఇస్తారు. సైకిల్ కోటి కమలా కోటి వేయాలండి. ఇప్పుడు వెంకటేశ్వరరావు వచ్చారు. కాదు టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత ఇప్పుడు వెంకటేశ్వర గారి నాయకత్వం ఇప్పుడు వెంకటేశ్వర గారి నాయకత్వం ఇప్పుడు వెంకటేశ్వర గారి నాయకత్వం అమ్మాయి అంత రేటు చంద్రబాబు ప్రభుత్వం 20 రూపాయలు ఆశీలప్పుడైతే మాకు 10 రూపాయలు ప్రభుత్వం 6 రూపాయలు 80 రూపాయలు చాలా దాంట్లో నడుస్తుంటే పెట్రోల్ రోజు తిరుగుతున్నావు కదా, అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత? ఏం చేయాలంటే గత గవర్నమెంట్కి ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు ఎలా పెరిగి అందరూ కూడా చెప్పు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నీలాంటి వాడికి మేము లోన్ ఇస్తాం. నీకు వ్యాపారం ఏవో నీ ఓటు ఎక్కడ ఉంది? సావరం కదా, రెడ్డిమేడ్ సావరంలో మన లీడర్లు ఉన్నారు, మన సౌదరులు ఉన్నారు. నువ్వు ఊరు చెప్పు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు లోన్ ఇప్పిస్తా. ఇక తవ్వదు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి కదండి, ఎక్కువ మంది తవ్వదు. 3 ఫ్లోర్లు సార్ రండి అమ్మ. సైకిల్కి ఒకటి కమలానికి వేయాలండి. వీళ్ళు లేరండి ఎదురా ఇటువైపు బెల్ల పట్టలే తీయలేదు. జరుగుతున్నటువంటి ఎన్నికలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ రాక్షస పాలన సాగనంపాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఎక్కడుంటే అక్కడ ఓట్లు వేయాలని చెప్పని ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముప్పుడు వెంకటేశ్వరరావు నాకు కేటాయించడం జరిగింది. లోక్సభ రాజమండ్రి లోక్సభ నుంచి పురంధేశ్వర్ గారికి ఇవ్వడం జరుగుతుంది బీజేపీ తరఫున. కాబట్టి అసెంబ్లీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, అదేవిధంగా లోక్సభకి కమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పని కొవ్వూరు టౌన్లో ఈరోజు 5 వార్డులకు సంబంధించినటువంటి 5 వార్డుల్లో తిరుగుతూ జరుగుతుంది. ఇంటింటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఈ రాక్షస పాలన పోవాలి. నెక్స్ట్ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక మనం అందరూ రాష్ట్రం విడిచి పారిపోవాలని చెప్పని ఇవాళ ముక్త కంఠంతో మాట్లాడుతున్న పరిస్థితి ఇవాళ పట్టణంలో కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ సైకిల్ గుర్తుకి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి, రాజమండ్రి పార్లమెంటు కమలానికి వెళ్ళి అందరూ కూడా ఇవాళ ప్రచారం చేస్తున్నటువంటి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్ళి మొత్తం ప్రచారం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అఖండ విజయంతోటి ఇటు కొవ్వూరు నియోజకవర్గ అసెంబ్లీ కానీ, రాజమండ్రి పార్లమెంటు కానీ భారీ మెజార్టీతో గెలిచి ఎన్డీఏ కూటమికి సందర్భంగా ఈ 2 నియోజకవర్గాల్లో గిఫ్ట్కి ఇవ్వాలని చెప్పని కూడా ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలను కోరుకుంటూ ఉన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, మన కొవ్వూరు పట్టణం అంతా అభివృద్ధి చెందాలన్నా, ఖచ్చితంగా రైల్వే స్టేషన్ సంబంధించి కానీ, ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కావాలన్నా, ఎందుకంటే పక్కన మనం చూస్తూ ఉన్నాం
బ్రిడ్జి కూడా కూలగొట్టేసిన పరిస్థితి వాళ్ళు చేస్తా ఉన్నారు. రిజ్జింగ్ చేసి మొత్తం కూడా ఇసుకంతా కూడా తోడేసి వీళ్ళు తోడేళ్ళలాగా మొత్తం రాష్ట్రాన్నంతా కూడా దోసు తినేస్తున్న పరిస్థితి ఉంది. మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మనకు పిల్లలు కాపాడుకుందాం. అందరూ కూడా కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు నేను పోటీ చేస్తున్నాను. ఎన్నికల గుర్తు ఇక్కడ సైకిల్, అదేవిధంగా కమలం గుర్తు లోక్సభ పార్లమెంట్గా పోటీ చేస్తూ పురంధేశ్వరి గారికి ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను.